పాటు దేశవ్యాప్తంగా మావోయిస్టుల్ని ప్రజా ఉద్యమకారుల్ని అణచివేసి మావోయిజాన్ని లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదివాసీల మీద జరుగుతున్న హత్యాకాండను హింసను వెంటనే నిలిపివేయాలని, ఆపరేషన్ కగర్ను వెంటనే ఆపివేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి యువకుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని కోరుతూ పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో విప్లవోద్యమంలో పనిచేస్తున్న విప్లవకారుల్ని అంతంగా ఆపరేషన్ కగార్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దీంట్లో ఆదివాసుల్ని ఎక్కువగా హత్య చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లాంటి, బస్తార్ లాంటి చోట ఖనిజాలని, ఇనుప ధాతువుని తవ్వుకోవడానికి ఇవాళ అక్కడ ఉన్న ఉద్యమకారుల్ని, ఆదివాసుల్ని ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ కగార్ అనేది నడుస్తూ ఉంది. దీన్ని వెంటనే నిలిపివేసి విప్లవకారుల మీద ఈ బూటకపు ఎన్కౌంటర్లను కూడా వెంటనే నిలిపివేసి శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.